నూతన భాగవతము. ఇలా ప్రహ్లాదుడు వింధ్యావళి విన్నవించిన పిమ్మట బ్రహ్మదేవుడు వచ్చి వామనుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నాడు. భూతలోకేశ్వర భూత భావన దేవ దేవ జగన్నాథ దేవ వంజ తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడుగాడు దానపరుడు కరుణింప నరుహుండు కమలలోచన నీకు విడిపింపు మీత నీ వెరపు ధీర తోయపూరము తల్లి దూర్వాంకురలంబుల చేరి నీ పదములర్పించునట్టి భక్తియుక్తుడు లోకేశు పదమునందు నీకు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ నెరిగి తన రాజ్యమంతయునిచ్చినట్టి పలికి తగునయ్య దృఢపాస బంధనంబో. ఓ దేవదేవ దేవవంజ జగన్నాథ, కమలాల వంటి కన్నుల గల శ్రీహరి నీకు సకల ప్రాణులకు ఈశ్వరుడవు, నీవు ఆరాధ్యనీయుడవు. మరి చక్రవర్తి గొప్ప దాత, ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చేశాడు. ఇతడు శిక్షింపదగినవాడు కాదు, నీచే దయచూపదగినవాడు. ఇతని భయాన్ని పోగొట్టి బంధ విముక్తిని చెయ్యి. ఇతడు నీ పాదాలను కోరి జలములతో అభిషేకించిన గరిక పత్రితో పూజించిన భక్తుడు, లోకాధిపతివి అయిన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చేశాడు. ఇటువంటి ఈ బలిచక్రవర్తిని త్రాళ్లతో కట్టివేయడం న్యాయము కాదయ్యా అని బ్రహ్మదేవుడు వామనుడితో చెప్తూ ఉన్నాడు అని ఈ పద్య భావము. ఇలా విన్నవించిన బ్రహ్మదేవుడు మాటలు విని భగవంతుడు వామనుడు ఇలా అన్నాడు. యౌవని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబు నేనపహరింతు సంసార గురు మద స్తబ్దుడయ్యవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు అతడెల్ల కాలంబు అఖిల యోనులయందు పుట్టుచూ దుర్గతి బొందు విదుప విద్దవయో రూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల కర్మ ముడిగి ఏక విధమున విమలుడయ్యవ్వడుండు వాడు నా కూర్చి రక్షింపవలయువాడు స్తంభలోభాభిమాన సంసార విభవ మత్తుడై చెడనుల్లడు మత్పరుండు. ఎవడి మీద నేను దయ చూపాలని అనుకుంటానో వాడి సంపద అంతటిని అపహరిస్తాను. సంసార సంబంధమైన గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కరిస్తుంటాడో వాడు ఎప్పటికీ నానా యోనులలో పుడుతూ చచ్చి నరకానికి పోతూ ఉంటాడు. ఎవడైతే ధనానికి వయస్సుకు రూపానికి విద్యకు బలానికి ఐశ్వర్యానికి వృత్తికి జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో వాడిని నేను ప్రీతితో కాపాడుతాను. నా భక్తుడు అయిన వాడు అజ్ఞానంతో దురాశతో గర్వంతో లౌకిక సంపదలతో మదించి నశించటాన్ని ఆశించడు అని ఈ పద్యభావము. ధన్యవాదములు.